హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో చేస్తున్నాను. నాగుల చవితి రోజు మా సొంత ఊరు వెళ్ళాము. అక్కడ మేము చేసే పూజ అండ్ జర్నీ అంతా మీకు చూపించాలనిపించింది. అందుకని చెప్పేసి వీడియో షూట్ చేశాను. ఫస్ట్ టైం ఫ్యామిలీతో వీడియో చేయడం, అందుకని అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ అండ్ నా వీడియోస్ని, నా ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరం కలిపి అంటే మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ మేము కలిపి మా ఊరు వెళ్ళాము. అక్కడ ఏ పండగ అయినా సరే రెండు ఫ్యామిలీస్ కలిపి చేసుకోవడం మాకు అలవాటు అన్నమాట. అత్తగారు ఉంటారు అక్కడికి వెళ్ళాం, అందరూ ఉన్నాం. వెళ్ళి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అందరం కలిపి ఒకేసారి పుట్టలో పాలు వేయడానికి వెళ్తాం అని చెప్పేసి మా కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకే చాలా వేగంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్టార్టింగ్ కూడాను నేను స్టార్ట్ అయ్యింది, ఇంకా నేను వీడియో తీయలేకపోయాను. అప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా అందరూ ఆకలితో ఉన్నారు అని చెప్పేసి. ఇదిగోటి మా హౌస్. ఇక్కడ ఎవరు ఉండరండి, అత్తగారు ఒక్క ఆవిడే ఉంటారు. ఎప్పుడో మేము పండగలకి ఇలాంటప్పుడు వచ్చి ఉండడమేని. ఇంకా అత్తగారు అన్నమాట. వాళ్ళ అబ్బాయిలు వస్తున్నారని చెప్పేసి ఎదురు వెళ్ళారు. అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, మాస్క్ పెట్టుకున్న అబ్బాయి సాయి తన పేరు. మా బావగారు ఇంకా పిల్లలు అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారనమాట. అంతలోగా మేము నువ్వులతో చేస్తాం కదా ప్రసాదం, అది రెడీ చేసాం. అదొకటి మా ఆడపడుచు కూడా వచ్చారు, రెడీ అయిపోండి ఇంకా అందరం వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడి దగ్గర నిల్చొని ఫొటోస్ అవి తీసేసుకుంటున్నారు ఇంకా హ్యాపీగా. ఎందుకంటే మేము ప్రసాదం తయారు చేస్తున్నాము. ప్రసాదం తయారు చేశాక ఇంకా అందరం కలిపి వెళ్ళిపోతాం అన్నమాట. అంతలోగా మా అత్తగారు టీ అవన్నీ బావగారికి, ఇతనికి అందరికీ రెడీ చేస్తున్నారు. అలాగే టిఫిన్కి ఏదో రెడీ చేస్తున్నారు. అప్పటికి టైం అయిపోయింది. వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందుగానే టిఫిన్ అది ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టుకొని వెళ్ళిపోయాం. మా అన్నయ్య అన్నమాట, ఆడపడుచు వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. ఇతను డ్యాన్స్ వేస్తున్నారు. మా తోటకోళ్ళు అంటే మా పాప వీడియో తీస్తుంది అనమాట. మొత్తం వరుస అవుతుంది కదా, అందుకని చెప్పేసి తనకు చూసి డ్యాన్స్ వేస్తున్నారు. డార్లింగ్ డార్లింగ్ అనుకొని చెప్పేసి చాలా హుషారుగా ఉంటారు అన్నయ్య. స్పెట్స్ పెట్టుకొని ఇంకా ఫోటో స్టైల్స్ ఇస్తున్నారు. ఇదిగోటండి ఇంకా మేము ఇక్కడ బయలుదేరుతున్నాము. అందరం ఏదైనా పండగలు ఏదైనా అయితే మాత్రం పల్లెటూరులో చేసుకుంటేనే బాగుంటుందండి. అందరూ కలిసి ఉంటారు హ్యాపీగా. అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా చక్కగా కూర్చొని బయట మాట్లాడుకొని చాలా బాగుంటుంది. ఈ సిటీస్లో ఏంటంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారు, ఒకరికొకరు ఏమీ మాట్లాడుకోరు, చేయరు, ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండాలన్నమాట. అందుకు మేము ఏ పండుగ అయినా సరే మా ఊరు వచ్చేస్తుంటాము. ఇదిగో అందరం వెళ్తున్నాము. అందులో మా అత్తగారు కూడా బండి మీద వెళ్ళిపోయారు, ఎక్కువసేపు నడలేరు. మా ఆడపడుచు వాళ్ళ బాబు బండి తెచ్చాడు, వెళ్ళిపోయారు. మేమందరం ఇంక వెళ్తాం. ఇక్కడైతే పల్లెటూరులో అందరూ ఒకేసారి అనుకొని చెప్పేసి చాలా చాలా జనాలుగా వెళ్తారనమాట. కలిసి ఒక పెద్ద పండగలా ఉంటుంది. పుట్టాలంటే చాలా దూరం నడిచామండి, చాలా దూరం. ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉంది. పల్లెటూరులో ఏంటంటే చాలా ఉంటాయి పుట్టలు, కాకపోతే వెతుక్కోవాలన్నమాట. లోపలికి వెళ్ళి ఇంకా ఎవరు వెయ్యని పుట్టని చూసుకొని అక్కడ వెయ్యాలి. ఇక్కడ మాకు ఒక పుట్ట దొరికింది, ఎవరు వేయలేదు, దాన్ని కొంచెం చూస్తున్నారు. ఇక్కడ ఎవరో ఆల్రెడీ పూజ చేసేసారు. పక్కనే మాకు దొరికింది. మేము ఇంకా పుట్టని కొంచెం పసుపు, కుంకుమ పువ్వులు అన్నీ వేసి డెకరేట్ చేస్తున్నాము. అంతలోగా అందరూ కొంచెం దూరంలో ఉన్నారు, పుట్ట దగ్గరికి రాకుండా. మేము అన్నీ చేసాక ఒకప్పుడు ఇంకా వచ్చి పూజ చేస్తారని చెప్పేసి నేను, మా తోటకోడలు, మా ఆడపడుచు,
పాప అందరం కలిపి పుట్ట దగ్గర ఉండి డెకరేట్ చేస్తున్నాం. మా బాబు హాయ్ చెప్తున్నాడు, మా వారు ఫోటోషూట్ అవుతుంది అక్కడ. అందరూ కలిపి బాగుంటుంది కదా పల్లెటూరుల్లో. పొలాలు అంటే ఇంకా చాలా బాగుంటాయి ఫొటోస్కి కానీ. ఇంకా చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతలాగా మా అబ్బాయి అన్నమాట క్రాకర్స్ ఇంకా కాల్చడం స్టార్ట్ చేశాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్ బాగా క్రాకర్స్ అంటేను. ఇంకా దీపావళి రాకముందు నుంచి స్టార్ట్ చేసేసాడు. మా అత్తగారు పూజ చేస్తున్నారనమాట స్టార్టింగ్. మా అత్తగారు అయ్యాక ఇంకా అలాగా పెద్దవాళ్ళు కదా, ఫస్ట్ ఆవిడ పూజ అయ్యాక తర్వాత అందరం చేద్దామని చెప్పి మా బావగారు, మా తోటికోళ్ళు, ఇంకా నెక్స్ట్ మేము చేసాం అన్నమాట. ఫైనల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము నాగుల చవితికి. లాస్ట్ ఇయర్ అంటే మరి ఇంకా ఇప్పుడు మేము ఉండే దగ్గరే చేసేసుకున్నాము. మా సొంత ఊరు వెళ్ళలేదు, అక్కడ అంత ఎంజాయ్మెంట్ అనిపించలేదని చెప్పి ఈ ఇయర్ అక్కడికి వెళ్ళిపోయాము. మా బాబు అనమాట ఇంకా వేసేద్దాము పొట్టలోన, నేను వేసేస్తాను వెళ్ళి క్రాకర్స్ కాల్చుకుంటానని ఇంకా చాలా హడావుడి చేసేస్తున్నాడు. వాడికి క్రాకర్స్ అంటే చాలా పిచ్చి. మా బావగారు అక్కడ క్రాకర్స్ స్టార్ట్ చేశారనమాట కాల్చడం. ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేసామండి. చాలా అసలు ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే శ్రీకాకుళంలో ఉంటే కనుక అసలు ఏం ఎంజాయ్ చేయలేము. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ మట్టు వాళ్ళే ఉంటారు. అసలు ఎవరితో మాట్లాడడం చేయడం ఏమీ ఉండదు. కాబట్టి మా ఫ్యామిలీ పూజ చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా అది అయ్యాక ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. మా తోటకోళ్ళ వాళ్ళ పాప అండి తను ఇంకా మేము అయిపోయాక తను వేయడానికి రెడీగా ఉంది. చాలా ఎండగా ఉంది ఆ రోజు. దగ్గర 3.5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాం పొలాల్లోకి. ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయాయి నడుచుకొని వెళ్ళేటప్పటికి. ఎప్పటికి పూజ అయిపోతుందా, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు అందరం ఉన్నాము. చాలా ఎండగా ఉంది. అసలు వింటర్ సీజన్లా కూడా లేదు, సమ్మర్లా ఉంది. ఇంకా మా తోటకోళ్ళు హారతి ఇచ్చేస్తున్నారు. మేమందరం కిందకి వచ్చేసాము. ఆవిడ పుట్ట దగ్గర ఉండి హారతి ఇచ్చేసి బొట్టంతా తెచ్చేసి మా అందరికీ ఇచ్చారు. మా మేనల్లుడు ఇంకా క్రాకర్స్, మా మేనల్లుడు మా వారు ఇంకా పుట్ట దగ్గర కొంచెం కాల్చాలంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇంకా ఎవరోనండి బ్యాక్ సైడ్ చూడండి పుట్టలు వెతుకుతున్నారు. వాళ్ళు అప్పుడే వచ్చారు. ఇంకా వాళ్ళు పుట్టలు వెతుకుతున్నారు అనమాట. అక్కడ ఏమైనా ఉంటే ఇంకా స్టార్టింగ్ ఎవరు వెయ్యని పుట్ట అని చెప్పాను కదా, అలా వేస్తారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు వెతుకుతున్నారు. నేను ఇంకా ఫైనల్గా ఆ ప్రసాదం అంతా పట్టుకు వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు కిందన ఉన్నారు కదా అని చెప్పి నేను ప్రసాదం అది పట్టుకు వెళ్ళడానికి వచ్చాను. అక్కడ అన్నీ ఉండిపోయాయి ప్లేట్స్ అన్నీ. అవన్నీ పట్టుకు వెళ్ళిపోతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా పిల్లలు క్రాకర్స్ అన్నీ మిగిలిపోతే మా అబ్బాయి చుట్టుపక్కల నుండి పిల్లలందరినీ పీల్చుకొని వచ్చేసి ఇంకా క్రాకర్స్ అది కాలుస్తున్నారు. పిల్లలకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు పిల్లలందరూ కూడాను. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పిల్లలు అక్కడ ఎవరు ఉండరండి, మేము ఉండే దగ్గర శ్రీకాకుళంలో చాలా తక్కువ. ఇక్కడ పిల్లలందరూ కూడాను మా అబ్బాయి వస్తే వస్తారు.
ఫస్ట్ టైం ఫ్యామిలీ వీడియో పెట్టడం యూట్యూబ్లో. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.